నీవును నీ భర్తయు ప్రభు ఆత్మను పరీక్షింప పూనికుంటిరా. ఆల్రెడీ నీ భర్త అబద్ధం ఆడాడు, ఆల్రెడీ చచ్చాడు, భూమిలో పూడొస్తాను కూడా తీసుకెళ్లారు. అది ఇంకా చెప్పబోతున్నాడు ముందు. అబద్ధమును నీవును నీ భర్తయు ప్రభు ఆత్మను పరీక్షింప పూనుకుంటిరా. నీ భర్తను సమాధి చేసిన వచ్చిన మనుషులు గుమ్మం వద్దనే ఉన్నారు. అంటే నీకు కూడా రెడీగా ఉందని సావు. నిన్ను కూడా వారు బయటకు మోసుకొని పోవుదురు అని ఆమెతో పలికిన వెంటనే ఆమె అతని పాదముల ముందు పడి మరణించెను. ఇక్కడ పేతురు గొప్ప విషయం ఏంటంటే, మొట్టమొదట అసలు శిక్ష వేయడానికి వెనకాడాడు కాబట్టి ప్రభువే వచ్చి ఏంటి ఇంకా వెనకాడుతున్నానని చెప్పి శిక్ష ఖరారు చేశాడు. కానీ ఇక్కడ పేతురికి అర్థమైపోయింది, తప్పు చేసిన వాడిని మనం శిక్షించకపోతే డైరెక్ట్గా ప్రభువే రంగంలోకి వచ్చి శిక్షిస్తాడనేది